ఓ చెప్తే చరిత్ర రాస్తే రామాయణం అన్నట్టున్నదబ్బా. దుక్కులు దున్నిన కాడ్నుంచి పంట వండించేటి వరకు పండిన పంటను అమ్ముకునేటి దాకా అడుగడుగునా కష్టాలే. పంట వేసేటప్పుడు ఇత్తనాల కోసం తిప్పల, పంట పండేటప్పుడు షేరు ఎదగటానికి ఎరువులకు తిప్పల, కింద మీద పడి పంట వండిస్తే పండిన పంటను అమ్ముకునేటందుకు అరిగోసలు. ఎంతని చెప్పాలే అలువాడేటి గోసలు. మహిబాద్ జిల్లా నెల్లికుదురులో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కి గిట్టుబాటు ధర ఇవ్వాలని రోడ్డు కడ్డంగా కూసునేటాళ్లకు అంత పొడుగు లైన్ తోని ఫుల్ ట్రాఫిక్. లారీలు, బస్సులు, కార్లు, వచ్చిపోయేటి బండ్లు యాడి ఆడ ఆగినాయి. పోలీసు వాళ్ళు వచ్చి లేపుదామని చూసేది కానీ అస్సలు లేవలే రైతన్నలు. లెక్కకైతే కనీసం మద్దతు ధర కింటాకు 2400. ఆదానికి కూడా ఆధార్ కార్డు అని, పట్టా, పాస్బుక్, జీరాక్స్ అని కొర్రీలు కొంత. మళ్ళా అటనన్న గిట్టుబాటు ధర ఇస్తారా అంటే అది కూడా లేదనేది రైతులు అంటున్న మాట. నడమ దళార్లతోని సగం ఆగం అవుతున్నాం అని ఇగో ఇట్లా రోడ్డు ఎక్కిలే అన్నట్టు. ఇక వరి పంట వేసుకున్న రైతుల తిప్పలైతే అంతా ఇంత కాదు. పంట అమ్ముకుందానికి ఓర్లు కోసిరు, ఐకేపీ సెంటర్లలో కుప్పలు పోసిరు, కానీ కాంటాలే మస్తు ఆలస్యం అవుతున్నాయి. తాలెక్కువ ఉందని, మచ్చడం రావాలని రోజు కింద ఆపేటాళ్లకు కోసి కళ్ళల్లో పోసిన ఓట్లన్నీ వానలకు గంగపాలు. ఇది చాలదన్నట్టు గిట్టుబాటు ధర కూడా లేదు. మళ్ళా ఓట్లు కొంటలేరు, కాంటాలు పెడతలేరు. వానలకు పంట అంతా ఆగమైతుంది. సర్కారు పట్టించుకుంటలేదు, ఒడ్ల కాంటాలు పెడతలేదని మస్తు గరమైండు సెంట్రల్ మంత్రి బండి సంజయ్ సారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు యుద్ధ ప్రతిభ ప్రారంభించాలి. ఇప్పుడు రైతులు దండం పెట్టి కాలు మొక్కే పరిస్థితి వచ్చింది. ఇలా ఎలక్షన్ ముందు అన్ని చెప్తే అడ్రస్ కూడా పోతుంది. అరే కేంద్రమే మోడీ ప్రభుత్వం పైసలు ఇస్తున్నది, నువ్వు కొనుగోలు చేయడానికి నీకు ఇబ్బంది ఏందని చెప్తే దాని కూడా సమాధానం చెప్పలేక, కొనుగోలు చేసే దమ్ము లేక, ఒక ప్లాన్ లేక, ఒక ప్రణాళిక లేక రైతులు ఇబ్బంది పడితే వాళ్ళు 2 రోజులు పడిగా ఆడుతారు. ఇంకా ఎండలా అవు మరి 15 వద్దులైనా ఇంతవరకు ఒడ్లు కొన్న దిక్కే లేదు. నడమంత్రపు వానలు పడి అడ్డ కొంత ఆగం. మళ్ళా ఇన్ని వద్దుల సంది పొద్దు మాపు నేర్పుకుంటా ఎండలకు ఎండబెట్టుకుంటే ఒక్క వానకు అంతా ఆగమాయే. మళ్ళా మస్టర్ రావాలే, ఒడ్లు ఆరాలని మళ్ళీ ఇన్ని వద్దులు ఆపుతారు. ఇక కరీంనగర్ జిల్లా కాజీపూర్ లో ఒడ్ల కళ్ళం కడిగి పోయిండు సెంటర్ మంత్రి సారు. తాళని తరుగు తీసుడు, తడిగున్నాయని కాంటాలు పెట్టుడు, అప్పుడు దళార్ల దందా దోపిడే ఎక్కువ ఉంది అనేది రైతన్నలు అంటున్న మాట. ఏదో ఉండే కదా దాసి దయ్యాల పాలు చేసినట్టు కారంతా కష్టం చేసి లెక్కల కష్టం తీసుకుపోయి దళార్ల అవసరాన్ని కొట్టాల్సి వస్తుంది మరి.